సరిగా చదవడం లేదంటూ ఓ విద్యార్థిని ఉపాధ్యాయులు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన అమృత జగ్గయ్య చెరువులోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదంటూ అమృతను కర్రతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో బాలికకు నడుము, వెన్నెముక, తలపై గాయాలయ్యాయి. బాలిక స్పృహ తప్పి పడిపోయిందంటూ ఆసుపత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెన్నుపూస గాయం కారణంగా 7 నెలలుగా మంచానికి పరిమితమైందని బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ పైన, పీఈటీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు ఏ క్లాసు? 7వ తరగతి. ఎవరు కొట్టారా మీ ఉద్దేశం? పీడిపి మేడం కొట్టిందంటే నడుమే కొడేస్తుందండి. తెలియదని మరి పీడిపి మేడం అన్నదని మా అమ్మాయి పీడిపి మేడం కొడేస్తుందమ్మా అని వెనక్కున్నానని నడుము అప్పటికే నేను గింజిపోయానని అవలో అది లేదు. మళ్ళీ మరుసటి గదిలో పెట్టి అందరూ తలుపేసి కొడేస్తారండి అని. డిసెంబర్ లో జరిగితే ఇప్పుడు వరకు ఎందుకు మాట్లాడలేదమ్మా మీరు? హాస్పిటల్ చూపించదానండి. ఇప్పుడు కూడా చాలా సీరియస్ గా ఉందని మా అమ్మాయి ఇక్కడికి వస్తే ఎలా పట్టించుకుంటలేదు. లేదండి గదిలో పెడేసేసి తాళ వేసేసి అమ్మాయి బుర్ర పీకేసుకుని టెన్షన్ పడిపోయి పిడిచిలా వచ్చింది. హాస్పిటల్ లో కూడా మీరు ఎవరన్నా టెన్షన్ పెట్టారమ్మా అమ్మాయిని? నేనేం టెన్షన్ పెట్టలేదు సార్. హాస్టల్లో తొలిపేస్తారంటే అక్కడ వాళ్ళు కూడా తిట్టారండి. నీకు తెర ఉందా లేదా, హాస్టల్ వేసుకుని పిల్లల్ని పాడు చేస్తున్నామని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తిట్టారండి. ఇప్పుడు ఏమంటున్నారా మళ్ళీ? వీళ్ళు ఏమి లెక్క చెప్పలేదు, నేనేమి చేయలేను అంటున్నారు. కావాలి? ఇప్పుడు నాకు న్యాయం కావాలండి. నా పెట్టు కోసం న్యాయం చూపితే చాలండి, నాకేమొద్దు. కాకినాడ జిల్లాలో గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువుల ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ పిల్లలకు సహనంతో, ఓర్పుతో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పి ఆగ్రహంతో ఒక బాలికను విచక్షణారహితంగా చితకొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా పిఠాపురం మండలంలోని చిత్రాలలో స్థానిక అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో అమృతోన అనే బాలిక 7వ తరగతి చదువుతుంది. అయితే క్లాస్ లో చెప్పిన పాఠాలు సరిగ్గా తిరిగి అప్పచెప్పడం లేదని చెప్పు స్కూలు అదే గురుకుల పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపల్ అదేమో పీఈటీ టీచరు విచక్షణారహితంగా చితకబాదిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక రకంగా ఇది గత ఏడాది డిసెంబర్ నెల ఆఖరిలో ఇది సంఘటన చోటు చేసుకుంది. క్లాస్ లో చెప్పిన పాఠాలు సరిగ్గా చెప్పలేదంటూ ఒక కర్రను తీసుకొచ్చి నడుము మీద తీవ్ర స్థాయిలో పీఈటీతో పాటు ప్రిన్సిపల్ తీవ్రంగా బాలికను కొట్టారు. కొట్టడంతో పాటు తలపైన కూడా అమ్మాయి ఆ బాలికను కొట్టడంతో తలపై కూడా గాయాలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా బాలికను కొట్టిన తర్వాత 24 గంటల పాటు గురుకుల పాఠశాలలో గదిలోనే బంధించారని కూడా తెలిసింది. ఇదంతా జరిగిన తర్వాత గుట్టి చొప్పులు కాకుండా ఆ బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఇంటికి పంపించేశారు. దాదాపు ఇది జరిగి 7 నెలల నుంచి కూడా ఆ బాలిక ఏదైతే ప్రిన్సిపల్ పీఈటీ కొట్టిన దెబ్బలకు 7 నెలల నుంచి మంచం మీద ఉందని, ఎన్ని ఆసుపత్రులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని చెప్పి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూలీలవని తమకు ఆసుపత్రి తీసుకెళ్లి తమ బిడ్డకి వైద్యం చేయించే స్తోమత కూడా లేదని చెప్పి తీవ్ర స్థాయిలో రోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి ఈ ప్రిన్సిపల్ పీఈటీకి వ్యతిరేకంగా తాజాగా బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందు ఆందోళన దిగారు. తమ బిడ్డను పూర్తి చితకట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే తాము ఆ బాలికని ఏమీ చేయలేదని, ఈ ఏడాది ఏప్రిల్ వరకు గురుకుల పాఠశాలకి వచ్చి వెళ్ళిందని, తమ తప్పేమీ లేదని చెప్పి ప్రిన్సిపల్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయ విచారణ చేయాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి